కూరగాయలు జమ్మిందా బాగుంది జమ్మి ఇలా ఏమైపడుతుందా కరెక్ట్ ఇలా కలర్ కాషన్ చేసుకున్న తర్వాత క్లారిటీ జరుగుతుంది ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడే పడుతుంది సరిపోతుంది ఒకటి ఎంత గత కావాలి అవుతాను అలా కరెంటే లేదు ఇక్కడ చదువుతా తలగబడి మనిషి ముఖం ఈ మనిషి ముఖం ఆడుతుంది కరెక్ట్ క్లారిటీగా పెరంలో ఎట్లా చేయాలా అందుకే కరెక్ట్గా ఆడుతాను ఇట్లా పెట్టుకుంటావా నేడా అక్కడ స్టాండ్ లేదా ఛార్జింగ్ ఉన్నదంట దానికి ఇట్లా పెట్టుకుంటే ఏమైపడుతుంది అన్న ఇట్లా పేపర్ ఒకటి పేపర్ అన్న గిల్ల చుట్టూ గీతల పడితే దెంగిస్తాడు అది సరిగా వాడు అంటాడు గీత పెట్టి చిక్కుతా అన్నారు ఇక్కడ సార్ ఉడకలు పడతారు వదనే ఉడకలు పట్టదు సార్ అంతా పోయితే రామారావు సార్ అక్కడ ఉండాలి పడతాడా సార్ రండి సార్ రండి ఎస్ఐ సార్ గన్మెన్ సార్ పక్కన సార్ మాటలు అర్థం సైడ్కి పట్టుకోండి రండి సార్ రండి వీలుబాయ్ అటు ఓపెన్ చదువుతా నడవలు ఆహారము శ్రమిస్తున్నటువంటి మాన్య శ్రీ ఒడితెల్ల సతీష్ బాబు గారిని వేదికపైకి ముఖ్య అతిథిగా వారి యొక్క ఉచితాసనాన్ని అలంకరించ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఒడితెల్ల సతీష్ బాబు గారిని గోన ధర్మయ్య గారు బోకే అందజేసి వేదికపైకి ఆహ్వానిస్తారు. గౌరవనీయులు సతీష్ బాబు గారికి ఈ సంస్థ అధ్యక్షుడు గోన ధర్మయ్య గారు
బోకే అందించి వేదికపైకి తీసుకొని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారితో పాటుగా మాన్య స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి బోకే మంగ ఎంపీపీ హుస్నాబాద్ గారిని మండల పరిషత్ అధ్యక్షురాలు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ రాయరెడ్డి రాజిరెడ్డి గారు జడ్పీ వైస్ చైర్మన్ సెక్రటరీ వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఎన్ఎస్ మనోహర్ నెహ్రూ యువ కేంద్ర వరంగల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కేశవపూర్ ఎంపీటీస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తిరుపతి రెడ్డి గారు ధర్మతేజ వెల్ఫేర్ సొసైటీ సన్నిహితులు వారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎక్స్ జడ్పీటీసీ మాధవతు వీరునాయక్ గారు వచ్చి వేదిక అలంకరించవలసిందిగా కోరడం జరిగింది. వీరునాయక్ గారు ఇక్కడున్న వేదిక మీదకి రావాల్సింది. భీమదేవరపల్లి జడ్పీటీసీ రామచంద్ర నాయక్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సత్యనేని శ్రీనివాస్ గారు రాష్ట్ర ఉత్తమ యువజన అవార్డు గ్రహీత. సర్పంచ్ ఫోరం అధ్యక్షులు రాజుగారు వేదిక మీదకి రావాల్సిందిగా. కౌన్సిలర్స్ హుస్నాబాద్ కౌన్సిలర్స్ దొడ్ల శ్రీనివాసరెడ్డి అన్నను వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అట్లాగే భూక్య లక్ష్మణ్ నాయక్, అట్లాగే ఇంద్రాల సారయ్య, గోవింద్ రవి సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒక యూత్ మంచి కార్యక్రమాన్ని మన మారుమూల ప్రాంతమైనటువంటి హుస్నాబాద్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన హుస్నాబాద్ శాసనసభ్యులు శ్రీ విడతల సతీష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అదే రకంగా ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన కరీంనగర్ వరంగల్ జిల్లా యూత్ కోఆర్డినేటర్ నెహ్రూ యువ కేంద్ర కరీంనగర్ వరంగల్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. కార్యక్రమ మరొక ముఖ్య అతిథి గౌరవనీయులు స్థానిక మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి భూక్య మంగ గారికి స్వాగతం సుస్వాగతం. అదే రకంగా మన హుస్నాబాద్ మండల రెవెన్యూ అధికారి గౌరవనీయులు శ్రీ రవీంద్రాచారి కూడా స్వాగతం సుస్వాగతం. అదే రకంగా గౌరవనీయులు పెద్దలు మన హుస్నాబాద్ డైనామిక్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి మహేందర్ రెడ్డి గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అదే రకంగా గౌరవనీయులు మన వైస్ చైర్మన్ నగర పంచాయతీ బొలిశెట్టి సుధాకర్ గారికి స్వాగతం సుస్వాగతం. అదే రకంగా మన పక్కనే ఉన్నటువంటి వరంగల్ జిల్లా డాక్టర్ వనం బాల ఇండియన్ సోషల్ సర్వీస్ వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అదే రకంగా గౌరవనీయులు మన తిరుపతి రెడ్డి గారు మా చిన్ననాటి మిత్రులు వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అదే రకంగా గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ దయాకర్ గారికి మిగతా పెద్దలందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మా స్వగ్రామమైనటువంటి ఎంపీటీసీ సభ్యురాలు శ్రీమతి కొమిర స్వరూప గారు, అదే రకంగా మిత్రులు వార్డు కౌన్సిల్ ఈ ఏరియా వార్డు కౌన్సిల్ గాదపాక రవీందర్ గారు, వలస సుభాష్ గారు, సత్యనేని శ్రీనివాస్ గారు,
మిగతా అందరికీ పేరు పేరున నమస్తమాన్ని తెలియజేస్తున్నాము. అదే రకంగా వివిధ గ్రామాల నుండి వచ్చేసినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, కళాకారులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని పల్లె నుండి ఢిల్లీ వరకు కనిపించే రకంగా, వినిపించే రకంగా చేసేటువంటి మీడియా ప్రతినిధులకు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. శ్రీమతి పొత్తుల కనకలక్ష్మి గారిని కూడా వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కేశవాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీ గంధం రమేష్ గారు కూడా వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనప్రాయంగా ప్రారంభించవలసిందిగా ముఖ్య అతిథులైనటువంటి మన ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు అట్లా ముందు అలవాదు నాన్న ఎందుకు రండి ఇంకా సంపాదించాను ఎందుకు జెడ్పీటీసీ సభ్యులు, గౌరవనీయులు మిత్రులు మన పీల్ నాయక్ గారు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. దయచేసి ఎవరన్నా ఇప్పుడు జడ్పీహెచ్ఎస్ పోతారం విద్యార్థినులు
ప్రశాంత్ థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు కార్యక్రమ మొదటి ప్రపంచ యుద్ధం ద ఫస్ట్ వరల్డ్ వార్ జరిగి ఇప్పటికి సరిగా 100 సంవత్సరాలు. అదొక మానవ ఆది సంఘటనలో ఒక విషాదకరమైన సంఘటన. అందులో 1,64,000 మంది పౌరులు మరణించారు. వారికి భారతీయులు మరణించారు. ఆ సందర్భంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరడమైనది. సార్ జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు. వెళ్ళి మన తెలంగాణ ఘనతను చాటి అక్కడ మంచి పేరు తెచ్చుకోవాలని ఆశతో సెలవు తీసుకుంటున్నాం. ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన మహేందర్ రెడ్డి గారు మరియు వేదికను అలంకరించినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గత 20 సంవత్సరాల పైబడి యువజన స్వచ్ఛంద కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకుపోతూ ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి నవచైతన్య యూత్ అసోసియేషన్ను 25 సంవత్సరాల క్రితమే చిన్నతనంలో కేశవాపూర్లో స్థాపించి తదనంతరం మాతో పాటుగా పాఠశాలను నెలకొల్పి కింది అట్టడుగు స్థాయి నుంచి బలహీన వర్గాల కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా మొక్కవోని దీక్షతోటి సారా నిషేధ ఉద్యమం నుంచి మొదలుకుంటే ఆ తర్వాత వచ్చినటువంటి అక్షర ఉజ్వల నిరంతర కార్యక్రమాలతో మొదలుకుంటే మండల పరిధిలోని నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాల్లో మహిళా మండలాలను స్థాపించడం, యువజన సంఘాలను స్థాపించడం, వాటికి రిజిస్ట్రేషన్లు చేయించి వారికి మార్గదర్శకాలు, సూచనలు, సలహాలు ఇస్తూ సారా నిషేధ ఉద్యమంతో పాటు అక్షర ఉజ్వల, తర్వాత మహిళా చైతన్య కార్యక్రమాలు, లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాములు ఈ ప్రాంతంలో తాను చేయని పని అంటూ లేకుండా నిర్విఘ్నంగా ప్రయత్నం చేసుకుంటూ పోతూ ఆ తర్వాత యువజన సంఘాల సమాఖ్యను కూడా స్థాపించి విజయవంతంగా కార్యక్రమాలు నిర్వహించి దానినే ధర్మతేజ వెల్ఫేర్ సొసైటీగా మార్చి ఈ ప్రాంతంలో ప్రభుత్వపరమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచనల సహకారాలతోటి నెహ్రూ యువ కేంద్రం సౌజన్యంతో అనేక కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. అప్పటి నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ విద్యాసాగర్ గారి యొక్క స్ఫూర్తితోటి అప్పుడు ఉన్నటువంటి ఐవి సుబ్బారావు గారు, హీరాలాల్ సమారియా గారి అనేక మంది కలెక్టర్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేసినటువంటి దాదాపు ఒక 12 మంది కలెక్టర్ల చేతుల మీదుగా 300లకు పైగా అవార్డులు, రివార్డులు అందుకున్నటువంటి వ్యక్తి గోనె ధర్మయ్య గారు. మరి రాష్ట్ర ప్రభుత్వం